కొనసాగిపోతా ఉంటే మనకు వైపున యూరియా కొరతతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మళ్ళీ అక్కడ అత్యమైన వ్యవసాయ శాఖ మంత్రి రఘురామని చెప్పేసి గొప్పగా ప్రకటించి యూరియా కొరత అనేది రాష్ట్రం అని చెప్పి గవర్నమెంట్ ఇస్తాడు. 2 రోజులు 50% కొరతుందని చెప్పి మంత్రి గారు ప్రకటిస్తారు. కాబట్టి రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కాదనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలందరికీ రైతాంగాలు కూడా అర్థమవుతుంది. ఇంకో వైపు నుండి చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి C4 విధానాన్ని ఒకవైపులో ప్రవేశపెడతా ఉన్నారు. అది పేదరిక నిర్మూలన కోసం. ఈరోజు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఎప్పుడూ లేని క్రమంలో ఆఫ్టర్ కరోనా తర్వాత వైద్య వ్యవస్థ ఆవశ్యకత తీవ్రంగా పెరిగినటువంటి నేపథ్యంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చి 5 కాలేజీలు ఒకసారి 7 కాలేజీలు ఒకసారి మరో 5 కాలేజీలు ఒకసారి ఆఫ్టర్ బ్యాచ్లో కాలేజీ రాష్ట్రానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ 17 మెడికల్ కాలేజీలు మేము నిర్వహించలేం, మాకు సాధ్యం కాదని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు లీజు ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద కరోనా కోటా కింద అందుకుంటే ఈరోజు 100% ఈ యొక్క మెడికల్ కాలేజీ సీట్లు అమ్మకానికి పెడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టు పెట్టుకొని ఈరోజు ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో మెడికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థించి 1 కోటి 2 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి సీట్లు కొనుగోలు చేసినటువంటి వైద్యులు రేపు మార్కెట్ లోకి వస్తే ఆ వైద్యుడికి వైద్యం నారాయణ ఆడేటువంటి ఏ మాత్రమైనా పాటిస్తాడా? ఆయన పెట్టిన 2 కోట్లకు పెట్టుబడి మళ్ళీ తీసుకొని పెట్టుబడి వడ్డీని ఎందుకు ఆగుతాడా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పుకుంటున్నాం. దాదాపు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైంది. ఆ 8,000 కోట్ల రూపాయలు కూడా మీ దగ్గర డబ్బులు లేదా? మరి 8,000 కోట్ల రూపాయలు మీ దగ్గర డబ్బులు లేకపోతే 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడో పోలవరం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉంది అని నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం. కేవలం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ఆదాని పదాలు లాంటి వాళ్ళను మెడికల్ రంగంలోకి ఇన్వాల్వ్ చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణనే చంద్రబాబు నాయుడు అనేటువంటి నానుడు ఏదైతే ఉందో దాన్ని సార్థకంగా చెప్పుకుంటా ఉన్నారు.